సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసేందుకు వెళుతున్న పార్టీ జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డిని పార్టీ ఎస్సీల నాయకులు, మహిళలు, దళిత ప్రజా సంఘాల నాయకులు అడ్డుకోగా ప్రాణభయంతో నర్సారెడ్డి పరుగులు తీశారు. నర్సారెడ్డిని పార్టీ పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్సీల అధ్యక్షుడు విజయ్ కుమార్ కు మద్దతుగా సుమారు 200 మందితో భారీ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇటీవల గజ్వేల్లో జరిగిన కార్యక్రమంలో నర్సారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడం లేదంటూ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న నర్సారెడ్డి వాహనాన్ని దళిత నాయకులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు నరహరి, ఏసు, బీడీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్, ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్లు రాజేష్, ప్రసాద్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి భాను, లక్ష్మి, అంజలి యాదవ, ప్రమీల, బాలవ తదితరులు పాల్గొన్నారు. దళిత పరిరక్షణ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మన దేశంలో కానీ ఇంకా కూడా దళితుల పట్ల వివక్షత చూపుతున్నటువంటి అనేకులు ఉన్నారు. గత 3 తారీఖు నాడు జరిగినటువంటి ప్రోగ్రాంలో మీటింగ్లో నర్సారెడ్డి, తుమ్కుంట నర్సారెడ్డి ఎక్స్-ఎమ్మెల్యే, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడైనటువంటి నర్సారెడ్డి, కొండపాక విజయ్ గారు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడైనటువంటి కొండపాక విజయ్ గారి పట్ల దురుసుగా మాట్లాడడం ఇది ఖండిస్తున్నాం. మేము ఈ నెల 3వ తేదీన గజ్వేల్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడికి సభాముఖంగా వచ్చినటువంటి అందరి వర్గాల ముంగట తుమ్కుంట నర్సారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ గారి పైన అందరూ చూస్తుండగా, ఈ జిల్లా యంత్రాంగం చూస్తుండగా విజయ్ పైన ఈ తుమ్కుంట నర్సారెడ్డి దాడి చేయడం అనేది యావత్తు ప్రపంచం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అని చెప్పేసి గతంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పక్షాన ఉండి దళితులకు న్యాయం చేసే పార్టీగా అందరూ భావిస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి ఈ తుమ్కుంట నర్సారెడ్డి ఏదైతుందో పూరితకు సంబంధించినటువంటి ధోరణితో ఈ దళితుల పైన దాడులు చేయడం అనేది పూర్తిగా తీవ్రంగా ఈ దళిత సంఘాలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. వెంటనే ఈ జిల్లా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వివేక్ గారు, మంత్రి గారు కానీ దయచేసి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ కొమ్ము విజయ్ పైన ఏదైతే దాడి జరిగిందో వెంటనే తుమ్కుంట నర్సారెడ్డి పైన చర్య తీసుకోవాలి. చర్యలు తీసుకొని అతన్ని వెంటనే రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.